నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించిన మాజీ సీఎం జగన్. అండగా ఉంటానని భరోసా. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్. పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 1,50,000 కోట్ల దోపిడీకి ఏదైతే తెరలేపారో దాన్ని బయటపెట్టి ఆనాడు ప్రజలను అప్రమత్తం చేసి చైతన్యవంతం చేసి అడ్డుకున్నది బీఆర్ఎస్. అట్లాగే లగచర్లలో గిరిజనుల మీద దాడి చేసి వారి భూములు లాక్కొని తన సొంత అల్లుడి కంపెనీ కోసం అక్కడ ఫార్మా విలేజ్ అని ఒక ప్రతిపాదన పెడితే ఆ విషయంలో కూడా ప్రజలకు అండగా నిలబడి ఆ స్కామ్ను కూడా బయటపెట్టింది బీఆర్ఎస్. తర్వాత HILTP పేరిట హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పేరిట 5 లక్షల కోట్ల భూభాగోతాన్ని బయటపెట్టింది కూడా బీఆర్ఎస్ఏ. ముఖ్యమంత్రి గారి బావమరిది అమృత్లో చేసిన స్కామ్ని, అమృత్ కుంభకోణంలో చేసిన స్కామ్ని బయటపెట్టింది కూడా బీఆర్ఎస్ఏ. అట్లాగే మొన్నీ మధ్యనే సింగరేణి బొగ్గు గనుల్లో ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడ్డదో ఆధారాలతో సహా, బొగ్గు గనుల్లోనే కాదు సింగరేణి కంపెనీలో అటు బొగ్గు గనులు ఇటు సోలార్ టెండర్లు అన్నిట్లో కూడా ఏ రకమైన భారీ కుంభకోణానికి తెరలేపిందో అది కూడా బయటపెట్టింది బీఆర్ఎస్ఏ. మరి గత వారం 10 రోజులుగా ముఖ్యంగా జనవరి 22, 23 తర్వాత వరుసగా ఏకబిగిన మొదలు హరీష్ రావు గారిని, తర్వాత నన్ను, ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని, తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది. ఇదేదో డైవర్షన్ గేమ్ బాగానే సీరియస్గానే ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు, ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చిన తర్వాత మేము కూడా తవ్వడం మొదలుపెట్టాం. ఏది కవర్ చేయడానికి, ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్లు, ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే దొరికింది మాకు ఒక పెద్ద ఫ్రాడ్, ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి బినామీ భాగోతం ఒకటి బయటపడ్డది. ఇది జనవరి 23 నాడు కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. KLSR అనే ఒక కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. KLSR ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. నేనేదో ఊరికే అనట్లేదు, అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను. ఇప్పుడు నేను ఈ మాట చెప్పంగానే కొన్ని ఛానళ్ళు లైవ్ కట్ చేస్తాయి, అది కూడా నాకు తెలుసు, పర్వాలేదు. అయినప్పటికీ ఈ KLSR ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో 6,000 కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే, స్పష్టంగా నేను చదువుతాను, మీరు వినండి. ఏం రాశారంటే, సెంటర్ అండ్ తెలంగాణ గెట్ సుప్రీంకోర్టు నోటీస్ ఫర్ KLSR ఇన్ఫ్రాటెక్స్ ఇన్సాల్వెన్సీ ఫ్రాడ్. ద కంపెనీ అలిజెడ్లీ సెక్యూర్డ్ government tenders worth approximately rupees 6,000 crore during the insolvency period without the authorization of interim resolution professional. IP professional ఇది లేకుండా, అనుమతి లేకుండా 6,000 కోట్ల టెండర్లు తెచ్చుకున్నారు వీళ్ళు. మరి ఎక్కడికి వచ్చినాయి ఈ ప్రాజెక్టులను మాకు కూడా అనుమానం వచ్చింది. ఎక్కడొచ్చినాయి ఆ ప్రాజెక్టులు అంటే మొత్తం తెలంగాణ. ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ ఎందుకన్నాను అది కూడా చెప్తాను. ఇగో ఎక్కడెక్కడ వచ్చినాయి మీకు వరుసగా చదువుతాను, ఏమేమి వచ్చినాయి కూడా మీకు చెప్తాను వరుసగా. ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా మీ ముందు పెడతాను. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు, ఆయన బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన వేరే వాళ్ళ కోసం ఇక్కడ ఆయన ఏదో అట్లా చూడడానికి అట్లా ఆయన ముంగటుంటాడు, కానీ వెనకాల ఆయన నడిపించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఇవాళ ఆయన బినామీ చీఫ్ మినిస్టరే కాదు, బినామీ మాస్టర్ అని చెప్పి కూడా ప్రూవ్ చేసే భాగోతం ఇది. గత 2 ఏళ్లుగా అదేవిధంగా గతంలో కూడా బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన డబ్బులు, అప్పనంగా ఈయన అడ్డంగా సంపాదించిన డబ్బును
ఈ బినామీ కంపెనీలోకి దొడ్డిదారిన మళ్లిస్తా ఉన్నాడు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి మాజీ సీఎం జగన్ వెళ్లి ఆయనను పరామర్శించారు. ఏం జరిగినా మీ వెంట ఉంటానని వారికి వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. కారులో ఉన్న రాంబాబన్నను కారు అడ్డగిచ్చి కారును బాదుతూ పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలంటూ బూతులు తిడుతూ తన కారు మీద దాడి చేస్తే రాంబాబన్న ఒక కారు మీద ఇంతమంది దుండగులు వచ్చి బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలో మీడియా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాను కూడా అక్కడే పెట్టుకుని వాళ్ళందరి సమక్షంలో బూతులు తిడుతూ రాంబాబన్న కారును అడ్డగిస్తే రాంబాబన్న వాళ్ళ బూతులు తిట్టినందుకు రెస్పాన్స్ గా రియాక్ట్ అయ్యాడు ఆయన. ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒక్కడే ఉండడం వల్ల ఇంతమంది చుట్టుముట్టి ఆయనను కారును బాదుతా ఉన్నారు. ఒక వైపున ఆయన మీద దాడి జరుగుతా ఉంది, మరోవైపున ఆయన తిడుతా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన కూడా నోట్లో నుంచి 2-3 తిట్లేమన్నా తిట్టాడు. ఒక రియాక్షన్ గా జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు. మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్ గానే తిరుగుతా ఉన్నారు. ఈ మాదిరిగా ఇదేమి కొత్తగా జరిగేదేమీ కాదు. మీరు తిరిగితే ఒక రకంగా ఉంటుంది. అంబటి రాంబాబన్న ప్రాణం మీదకి వచ్చినప్పుడు రియాక్షన్ గా ఆయన తిరిగితే మాత్రం ఇంకొక రకంగా దాన్ని చిత్రీకరిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా రాంబాబన్న ఇంటికి వచ్చి 10:30కు అది జరిగితే 10:30 ప్రాంతంలో అది జరిగితే ఆయన ఇంటికి వచ్చి 12 గంటలకు 1 గంటకు ఆ ప్రాంతంలో ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా పెట్టి జరిగిన విషయమంతా కూడా వివరించి, ఆయన పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. అంటే తన మీద దాడి జరుగుతా ఉన్నా, తనను ఒకవైపున తిరుగుతా ఉన్నా, అప్పుడు భావోద్వేగంలో ఆయన 2 తిట్లు తిట్టినందుకు ఇంటికి వచ్చి బాధపడి ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో ఆయన దీనికి వివరణ ఇస్తూ, అయినా నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది, నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబన్న వివరణ కూడా ఇచ్చాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి, తప్పు చేశాడు. వాళ్ళు చేసిన దానికి, వాళ్ళు తిట్టిన దానికి, వాళ్ళు ఆయన కారు మీద దాడి చేసినప్పుడు జరిగిన భావోద్వేగ పరిణామంలో కూడా ఆయన ఒకవేళ తిట్టింది తప్పే అయితే క్షమాపణ అని చెప్పన్నట్టుగా తాను చింతిస్తూ చెప్పినప్పుడు శాతనైతే తనను చేసిన మంచి పనికి పొగడాలి. కానీ వీళ్ళేం చేశారు, దాన్ని వక్రీకరిస్తూ, దాన్ని ట్విస్ట్ చేస్తూ ఏకంగా అంబటి రాంబాబన్నను హత్య చేయడానికి, ఏకంగా 5 గంటల నుంచి, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా సాక్షాత్తు ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇక్కడ మనుషులను వేసుకొని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబన్న ఇంట్లో దాడి, 5 కార్ల ధ్వంసం,
అద్దాలు ఇంట్లో ఇరిగిపోయినాయి, సామాన్లు ఇంట్లో ఇరిగిపోయినాయి. పక్కనున్న ఆఫీసులో మొత్తం అన్ని పగలగొట్టేసినారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగే విధంగా తిడుతూ 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 వీళ్ళు వ్యవహరించిన తీరు ఇది. గల్లా మాధవి ఎమ్మెల్యే గారి భర్త సాక్షాత్తు అంబటి రాంబాబు అన్న ఆఫీసును పగల కొడుతూ ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఫోటో. నేను అడుగుతా ఉన్నా, అంబటి రాంబాబు అన్న ఆఫీసును కాలుస్తా ఉన్న ఫోటో. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే, 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు మొత్తం, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఆఫీసులో సామాన్లన్నీ విరగొట్టారు. ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడోళ్ళు ఉండాలని కూడా చూడుకోకుండా ఏకంగా ఇంట్లోకి వచ్చే కార్యక్రమం చేశారు పోలీసుల సమక్షంలోనే. నేను అడుగుతా ఉన్నా, ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా, ఇది ఆర్సన్ కాదా అని అడుగుతా ఉన్నా. మరి పోలీసులు దగ్గరుండి ఈ కాన్స్పిరసీలో భాగం కాదా అని అడుగుతా ఉన్నాను. ఇదే పోలీసులు బాధ్యత వహించాల్సిన, ఇదే పోలీసులు బాధ్యత తీసుకొని ఉంటే ఈ మాదిరిగా జరిగి ఉండేదే అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి డీజీపీ ఆఫీసు? ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి ఎస్పీ ఆఫీసు? ఏకంగా గుంటూరు సిటీలో. మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కొంత సమయం పట్టొచ్చు, అంతేగాని చట్టానికి తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ మత సంబంధమైన విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, వాళ్ళు వాడిన నెయ్యి పూర్తిగా కల్తీ నెయ్యి, ఇంక అందుట్లో సందేహించాల్సిన అవసరం లేదు. ఎవరన్నా దీని మీద డిబేట్ రావాలంటే చెప్పండి, ఎక్కడ రమ్మంటారో మేము వస్తాం, రిపోర్ట్స్ తీసుకొస్తాం. ఖచ్చితంగా ఇది ఏ రకంగా కల్తీ జరిగిందనేది ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ని కూడా మీరు దగ్గర పెట్టుకుంటే అర్థమవుతుంది తప్ప ఒక సామాన్య మానవుడికి ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేది అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీరు ఏదైనా డిబేట్ చేయదలుచుకుంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఏ రోజు ఏ డేట్ ఎక్కడ చెప్పినా కూడా ఈ నెయ్యి కల్తీ అయిందా లేదనే విషయం మీద డిబేట్కి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందనే విషయాన్ని వైసీపీ నాయకత్వానికి, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రెస్లో మాట్లాడిన విధానం కూడా ఆ రోజున ఒక మెచ్యూర్డ్ లీడర్ మాట్లాడినట్లేదు. ఏదో ఆవు ఏదో తిందంట, ఆవుకి జబ్బు వచ్చిందంట అంటే అసలు రిపోర్ట్ ఏముందని చదవకుండా మాట్లాడిన విధానం అయితే మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీని గెలిపించడానికి కృషి చేస్తున్నటువంటి మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారు, మా సీనియర్ నాయకులు పెద్దలు బట్టి జయపతన్న గారు, సీనియర్ నాయకులు పెద్దలు సురేందర్ గౌడ్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ తమ్ముడు మల్లికార్జున్ గౌడ్ గారు, కృష్ణారెడ్డి గారు, మా సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి అన్న గారు, గౌరవనీయులు ఆంజనేయులు గారు, వేదిక మీద ఉన్న మా మాజీ కౌన్సిలర్లు, అభ్యర్థులు, కాబోయే కౌన్సిలర్లు,
బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు ఒక విషయం అర్థమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ అంటే మెదక్లో ఎంత భయపడుతున్నారో మనకు అర్థమైంది. లేకపోతే నీకు గెలిచే సత్తా ఉంటే, గెలిచే దమ్ముంటే మా క్యాండిడేట్లను ఎందుకు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తున్నావు? ప్రజల్లో నీకు పలుకుబడి లేదు, జనం నీకు ఓట్లు వేయరని అర్థమైపోయింది. అందుకోసం నయాన్నో భయాన్నో పైసలు ఇచ్చో నానా తంటాలు పడతా ఉన్నారు మీరు. నీకు గెలిచే సత్తా ఉంటే దా ప్రజల్లో పోయి ఓట్లు వేసుకొని గెలువు. ఎందుకు మా వాళ్ళు ఎంబడబడుతున్నావు నువ్వు అంటే నీకు ప్రజలు ఓట్లు వేయరనే విషయం అర్థమవుతా ఉంది. నేను ఒక్కటే విషయం చెప్తున్నా, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చే గవర్నమెంటు ముమ్మాటికి బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆరే ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఎవడెవడిప్పుడు ఇలా అమ్ముడు పోతున్నారో, ఎవడెవడు ఎత్తుకపోతున్నాడో ఎవరిని కూడా ఇడిచిపెట్టం, లెక్క పెట్టి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తా ఉంది. అసలు రేవంత్ రెడ్డి అంటే ఆయన ఎలక్షన్లో పోయి ఏం మాట్లాడుతున్నాడు? అక్కడిక్కడ పోయి మాట్లాడుతుండు. ఏం చెప్పాలి ముఖ్యమంత్రి అంటాడు? ఇగో నేను పోయినసారి ఎలక్షన్లో 4,000 పింఛన్ ఇస్తా అన్నా, 4,000 ఇచ్చినా ఓటేయమని అడగాలి వాడు. లేదంటే నేను అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అన్నా, ఇగో మాట నిలబెట్టుకున్నా 2,500 వేసినా నాకు ఓటేయమని అడగాలి. లేదు నేను తులం బంగారం ఇస్తానన్నా, ఇగో ఇన్ని తులాల బంగారం ఇంతమందికి ఇచ్చినా నాకు ఓటేయమని అడగాలి. లేదు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినా, 6 గ్యారెంటీలు అమలు చేసినా, నా 420 మా హామీలన్నీ అమలు చేసినా అని ఓటు అడగాలి. ఏం మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి? ఏమన్నా మాట్లాడే రీతి ఉన్నదా, రివాజ్ ఉన్నదా? ఒక ముఖ్యమంత్రివా, ఒక స్ట్రీట్ రౌడీవా? ఇవాళ పోయాడు మిర్యాలగూడలో మాట్లాడుతుండు ముఖ్యమంత్రి. ఏమంటాడు? నేను ఎక్కడనో అడిగినా, ఏమైందా 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావు? అవ్వా తాతలకు 4,000 పింఛన్ ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావయ్యా అన్న అంటే అంటాడు, నీ తొండల లాగులు ఏమంటారు, నీ లాగులో తొండలు జొరగొడతా అంటాడు. నువ్వు 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావురా అంటే తొండలు జొరగొడతా అంటాడు వీడు. అరే అక్క చెల్లెలకు 2,500 మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావురా నాయన నేను అడిగితే అప్పుడు ఒట్లు పెట్టుకోలే, వీళ్ళు బాండ్ పేపర్లు రాసియలే, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు, అమ్మతోడు అయ్యతోడు ఒట్లు పెట్టుకున్నారు. ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రామిసరీ నోట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మహాలక్ష్మి 2,500 ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. నా పేగులు మెడలేసుకుంటే నీకు వచ్చేదేంది? మా మహిళలకు 2,500 ఎప్పుడు ఇస్తావో చెప్పు, లేకపోతే మా అక్క చెల్లెళ్ళే నీ పేగులు తీసి మెడలేసుకుంటారు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఎక్కడో మాట్లాడుతుండు మిర్యాలగూడలో. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడైతే, జై తెలంగాణ అన్నోడైతే, తెలంగాణ కోసం త్యాగాలు చేసినోడైతే, తెలంగాణ కోసం జైలుకు పోయినోడైతే కేసీఆర్ గొప్పతనం తెలుస్తుంది. ఎంత కష్టపడితే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండో తెలుస్తుంది. కేసీఆర్ తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిండు. 2 ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. కార్లను పగలగొట్టారు, ఇళ్లను ధ్వంసం చేశారని చెప్పేసి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతోంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఆస్తుల విధ్వంసం కానీ, లేకపోతే పరిశ్రమల విధ్వంసం కానీ, వ్యక్తులను హత్య చేయడం కానీ, మీకు అడ్డు వచ్చిన వారిని భౌతికంగా తొలగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మీ కుటుంబం. మీ తాత రాజారెడ్డి గారి వారసత్వం నుంచి, మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి
మీ వరకు కూడా అదే విధమైన పందాను కొనసాగించడం జరుగుతోంది. ఈరోజు ఏదో జరుగుతూ ఉంది రాష్ట్రంలో అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. మేము బాధితులం. పులివెందులలో మీకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నాము, మీ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడుతున్నామని చెప్పి మమ్మల్ని వ్యక్తిగతంగా ఎంతమందిని మీరు హింసలకు గురి చేశారో, ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారో, ఎంతమంది గృహాలను విధ్వంసం చేశారో, ఆస్తులను విధ్వంసం చేశారో, ఎంతమంది పచ్చని పంట పొలాలను సర్వనాశనం చేశారో అది మీకే చెల్లు. 2005 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖున సహకార సంఘ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నామనే దుగ్ధతో ఆ రోజు మేము వేల్పుల గ్రామానికి పోతే మమ్మల్ని మా కార్యకర్తలను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నది వాస్తవం కాదా? ఆ సందర్భంగా జరిగిన మమ్మల్ని పోలీసులు రక్షించే భాగంలో కాల్పులు జరిపి 2 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే ఆ రోజు మా మీద అకారణంగా 16 మంది మీద డబల్ జంటాచల కేసులు పెట్టి అక్కడి నుంచి అక్కడనే రిమాండ్కి పంపించిన విషయం నీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి? అంతేకాకుండా కేవలం మేము ఎన్నికల్లో మీకు వ్యతిరేకంగా మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నా పులివెందులో మీరు ఎన్నికల్లో పోటీ చేయకూడదని హుకుం జారీ చేస్తే మేము దానికి భయపడకుండా విరవకుండా పోటీ చేస్తే వేల్పుల సంఘటన జరిగిన రోజు పులివెందులో ఉన్న పార్టీ కార్యాలయాన్ని కానీ పులివెందుల్లో ఉన్న మా సొంతం నేను ఎక్కడైతే నివాసం ఉంటానో నా గృహాన్ని డైనమైట్లతో పేల్చి పొక్లైన్లతో పెరిగిన విషయం వాస్తవం కాదా? అదేవిధంగా మా పార్టీ సానుభూతిపరుడైన హిమగుళ్ళ నాగవర్ధన్ రెడ్డి గారి ఇంటిని దోపిడీ చేసి ఆ ఇంటిని కూడా కాల్చివేటిన సంఘటనలు ఇంకా మా కళ్ళ ముందే మెదులుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేసి మళ్ళీ ఈరోజు గతంలో మేము ఎప్పుడు కూడా శాంతి కాములము ప్రజాస్వామ్యవాదులము, మేము ఎప్పుడు కూడా గతంలో ఎలాంటి తప్పులు చేయలేదు, ఎవరిని కూడా వేధించలేదని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నావే జగన్మోహన్ రెడ్డి, ఇది నీకు తగునా అని చెప్తా ఉన్నా. ఆ వేల్పుల సంఘటన జరిగిన రోజు ఈ రోజు కానీ ఆ కేసుకు సంబంధించి ఈ రోజు కానీ గత 20 సంవత్సరాలుగా ఆ జంటాచల్ కేసులు మేము ఇంకా కోర్టుకు తిరుగుతామని మా కోర్టులలో కూడా ఆ కేసులు కూడా ఫైనలైజ్ కాలేదు. ఆ రోజు కూడా మమ్మల్ని అందరినీ కూడా 16 మంది ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా నువ్వు సక్కంగా అందరికి కూడా జీవితకాల శిక్ష వేయించాలని చెప్పి అప్పుడుండే ఒక పులివెందుల మేజిస్ట్రేట్ గా ఉన్న కాంతిమతి గారిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించిన మాజీ సీఎం జగన్, అండగా ఉంటానని భరోసా. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.